హీరా హుక్కు చిన్నపిల్ల కదా అని బావ గంగకి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. వెంటనే కావేరి దాన్ని లాక్కొని పారేసింది. ఎవరు పడితే వాళ్ళు ఐస్ క్రీమ్ ఇస్తే తీసుకుంటావా అని గంగని నాన్న మాటలు అంది. చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందే పరువు పోతుందని కూడా చూడకుండా కావేరి అలా మాట్లాడేసరికి బావ ఫీల్ అయ్యాడు. అందుకే మీరు పిలుస్తున్నా వినిపించుకోకుండా బావ వెళ్ళిపోయాడు. ఐమ్ సారీ అత్తయ్య. నేనేదో బాబు మూడ్ సెట్ చేద్దామని తీసుకెళ్తే ఇలా జరిగింది. బాబు మొత్తం డిస్టర్బ్ అయ్యాడు. బాబుని బయటికి తీసుకెళ్లడం నాదే తప్పు. నన్ను క్షమించండి అత్తయ్య. ఇది మెల్లగా అన్నీని కూడా తన వైపు తిప్పేసుకునేలా ఉంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. చూసావా, అది యమజ సంస్కారం. మీరు బావుండాలని తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. చివరికి కావేరి చేసిన తప్పు కూడా తన మీద వేసుకుంది. కోడలంటే ఇలా ఉండాలి, అంతేకాని కావేరిలా కాదు. అనవసరంగా ఆ కావేరిని నెత్తిమీద పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, 10 మందిలో అర్జున్ పరువు తీసేసింది. కావేరి క్యారెక్టర్ ఏంటో నాకిప్పుడే తెలుస్తుంది అనసూయ. వచ్చింది నేను సునామీ కాదు అన్నావుగా, ఇప్పుడు వస్తుందిలే సునామీ నీ జీవితంలో. అయ్యో మురుగా, నేనెలాగైనా కావేరి అర్జున్లను కలపాలని చూస్తుంటే ఇది వాళ్ళ మధ్య దూరం పెంచేస్తోంది. నేనేం చెయ్యాలి మురుగా?